అసలు ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనం ప్రీవియస్ వీడియోలో అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో టైప్ 1 అయిన వీక్ ఆర్ నేరో ఏ గురించి, టైప్ 2 అయిన జనరల్ ఏ గురించి అయితే మనం క్లియర్ కట్ అయితే డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ వీడియోలో దానికి మించిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే సూపర్ ఏఐ. ఓకేనా? వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఓకేనా? అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేదానికైతే ట్రై చేయండి. ఓకేనా? లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో టైప్స్ మీద ఒక ఈజీ అండ్ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఈ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పవర్ ఏంటి అనేసి సింగిల్ లైన్ లో చెప్పాలరా అంటే, ఇప్పుడు ప్రజెంట్ మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి బ్రెయిన్ ని, అంటే ప్రతి ఒక్క మనిషి ఇంటెలిజెన్స్ ని కలిపినా సరే ఈ ఒక్క సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందర మనం ఒక 10% కూడా పనికిరాం. అప్పుడు మీరే ఆలోచించండి ఈ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత పవర్ఫుల్ అనేసి. ఓకేనా? ఈ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు మనిషిని మ్యాచ్ చేయడానికి ట్రై చేయదు. ఎందుకంటే ఈ సూపర్ ఏఐ అనేది రేస్ లో కొన్ని లక్షల మైళ్ళు ముందు ఉంటుంది. ఎప్పుడు ఈ మనిషి కంటే, అంటే మనకంటే కొన్ని లక్షల మైళ్ళు ముందుగానే ఉంటుంది. అప్పుడు మనం అలా వెనక్కి తిరిగి చూస్తే మనం ఒక చేదు నిజాన్ని నమ్మాల్సి వస్తుంది. అదేంటంటే భూమి మీద ఉన్న ఇంటెలిజెన్స్ స్పేసెస్ లో మన ప్లేస్ అనేది చేంజ్ అయిపోయినడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి రా అంటే ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ కి ఇంటెలిజెన్స్ స్పేసెస్ లో మన ప్లేస్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది. ఎవడు వాడు ఫస్ట్ ప్లేస్ లో ఉండేది అలా హెడ్ లైఫ్ చూస్తే ఇంకెవడు ఈ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దా ఫస్ట్ ప్లేస్ ని 100కి 200% ఆక్యుపై చేసి దాని మీద ఒక చైర్ వేసుకొని కూర్చొని ఉంటుంది. ఈ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క థింకింగ్ పవర్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేసి నేను ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకునేదానికైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? నేను చెప్పేది మీరు ఇమాజిన్ చేసుకునేదానికైతే ట్రై చేయండి. ఫస్ట్ సపోజ్ మీరు ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఈ సూపర్ ఏఐ కలిసి చెస్ గేమ్ ఆడుతున్నారు అనుకోండి. ఓకేనా? మీరు ఇప్పుడు జస్ట్ ఫస్ట్ మూవ్ చేస్తున్నారు, అంటే ఫస్ట్ మూవ్ ఏది పెట్టాలని థింక్ చేసి ఫస్ట్ మూవ్ అయితే చేశారు. కానీ ఇదే టైంలో ఈ సూపర్ ఏఐ ఏం చేస్తుంటుందో తెలుసా? మీరు జస్ట్ ఇప్పుడు ఫస్ట్ మూవ్ చేశారు, కానీ ఇది మీరు నెక్స్ట్ చేయబోయే 500 మూవ్స్ ని ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసి, అంటే ఆల్రెడీ తెలుసుకునేసి నెక్స్ట్ ఆ 500 మూవ్స్ కి ఎలా ఇది మూవ్ చేయాలి, అంటే ఎలా ఇది రెస్పాండ్ అవ్వాలి, ఎలాంటి మూవ్స్ ఇది చేయాలి అనేసి దాన్ని డిసైడ్ చేసుకునేసి ఆ గేమ్ లో మనల్ని ఓడిచ్చేసి సెకండ్ గేమ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఫస్ట్ గేమ్ లో మనం ఓడిపోయినందుకు సింపతిగా మనకి పేజ్ ఆర్డర్ చేయించేస్తుంది. ఇదంతా ఎప్పుడు చేస్తుంది? జస్ట్ మనం ఫస్ట్ మూవ్ థింక్ చేసి ఫస్ట్ మూవ్ చేసినప్పుడే ఇది మన ఫస్ట్ గేమ్ లో 500 మూవ్స్ ప్రిడిక్ట్ చేసేసి దాంతో మనం ఓడిచ్చేసి సెకండ్ గేమ్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేమ్ ఓడిపోయినందుకు మనకి సింపతిగా పేజ్ అది ఇచ్చేస్తుంది. చూడండి, మనం జస్ట్ ఒక సింగిల్ సెకండ్ ఆలోచించే లోపే ఇది కొన్ని గంటల తర్వాత ఏం జరగబోతుంది అనేసి దాన్ని కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ఓకేనా? ఇది ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ యొక్క పవర్ అనేసి అయితే మనం చెప్పొచ్చు. కాయిన్కి ఎలాగైతే హెడ్ టైల్స్ అనేసి 2 సైడ్స్ ఉంటాయో, అదే విధంగా ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కూడా 2 సైడ్స్ ఉంటాయి. ఫస్ట్ సైడ్ ఏంట్రా అంటే గుడ్. ఓకేనా? సెకండ్ సైడ్ వచ్చేసి బ్యాడ్ సైడ్. ఫస్ట్ గుడ్ సైడ్ అంటే మనం ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ని కరెక్ట్ గా కానీ యూజ్ చేసుకున్నట్లయితే మన ప్రపంచానికి ఎంత మంచి జరుగుతుంది, దాన్ని ఎంత మంచిగా మనం యూజ్ చేయొచ్చు అనేసి గుడ్ సైడ్. ఓకేనా? సెకండ్ సైడ్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని చెడుగా యూజ్ చేసి, అంటే చెడ్డ వాళ్ళ చేతుల్లో పడితే ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయి అనేసి సెకండ్ సైడ్. ఓకేనా? ఈ విధంగా ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కి 2 సైడ్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం గుడ్ సైడ్ గురించి అయితే మాట్లాడదాం. ఓకేనా? అంటే కరెక్ట్ గా యూజ్ చేస్తే దీనివల్ల మనకి జరిగే యూజెస్ ఏంటి అనేసి. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నట్లయితే మనకి జరిగే ఫస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే క్లైమేటిక్ చేంజెస్ ని బ్యాలెన్స్ చేయడం. ఈ క్లైమేటిక్ చేంజెస్ ని బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు ఆ టెంపరేచర్స్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయో మనం సపరేట్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. నియర్లీ 45 సెంటిగ్రేడ్ ని ఈజీగా దాటేస్తుంది. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ ని ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసేస్తుంది. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా క్యూర్ అవ్వని డిసీజెస్ అనేది చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ క్యాన్సర్ తీసుకోండి, ఇంకా చాలా డిసీజెస్ అనేది ఇంకా క్యూర్ అనేది రాలేదు. ఓకేనా? అలాంటి డిసీజెస్ కన్నీ ఈజీగా క్యూర్ తెప్పించేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది. ఓకేనా? థర్డ్ యూస్ ఏంటంటే ప్రొడక్టివిటీ అండ్ స్పీడ్ అని చెప్పొచ్చు.
అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా ఒక రీసెర్చ్ చేయడానికి మన నియర్లీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడతా ఉంది అనుకోండి. కానీ ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత జస్ట్ ఆ రీసెర్చ్ అంటే మనం 20 సంవత్సరాలు టైం తీసుకొని చేస్తున్న రీసెర్చ్ ని జస్ట్ ఇది ఒక 20 seconds లో చేస్తుంది. చూడండి ఏ విధంగా దీని స్పీడ్ అండ్ ప్రొడక్టివిటీ ఉందో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలరా అంటే మస్క్ మావ్ స్టైల్లో మాస్ లో కాలనీస్ అనేది ఈజీగా బిల్డ్ చేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది. అంటే మార్స్ పైన కొన్ని అంటే మన ప్రపంచం మీద ఎలాగైతే ఇప్పుడు హ్యూమనైజేషన్ అంటే సివిలైజేషన్స్ ఉన్నాయో అదే విధంగా మార్స్ పైన కూడా కాలనీస్ అనేది బిల్డ్ చేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది. ఓకేనా, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఎప్పుడు మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటేనే. కానీ ప్రతి దానికి నెగిటివిటీ ఉన్నట్టుగానే అంటే పాజిటివిటీకి నెగిటివిటీ ఉన్నట్టుగానే ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కూడా డార్క్ సైడ్ అనేది ఉంది. ఓకేనా, ఆ సైడ్ గురించి ఇప్పుడు మనం క్లియర్ కట్ గా అయితే మాట్లాడుకున్నాం. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చెడ్డ వాళ్ళ చేతిలో పడితే ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయి అనేసి మనం క్లియర్ కట్ గా అయితే మాట్లాడదాం. ఓకే, ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి కలిగే ప్రయోజనాల కన్నా మనకి జరిగే లాసెస్ ఎక్కువ. అంటే బెనిఫిట్స్ కన్నా లాసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది మనల్ని ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసా? మనం చీమల్ని ఎలాగైతే ట్రీట్ చేస్తామో, మనం ఎలా జంతువులను ఎలా అయితే ట్రీట్ చేస్తామో అదే విధంగా ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది మనల్ని ట్రీట్ చేస్తుంది. అంతే చీప్ గా మనల్ని ట్రీట్ చేస్తుందని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ మనం చీమల్ని వెళ్ళి అదే పనిగా మనం చంపం, కానీ చీమలు వచ్చి మనల్ని డిస్టర్బెన్స్ కానీ క్రియేట్ చేస్తే, మనం కొరకడం కానీ ఇంకేదైనా కానీ చేస్తే మనం ఏం చేస్తాం? దాన్ని నలిపేస్తాం. అదే విధంగా ఒక్కసారి కానీ ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మనిషి భూమి మీద ఉండడం అనవసరం అని గాని డిసైడ్ అయిందంటే అని అనుకునిందంటే ఏం చేస్తుందంటే డిలీట్ చేయండి రా వీణ్ణే అంటే భూమి మీద మనుషునే ఇంకా లేకుండా చేస్తుంది. దీని దగ్గర మనం దీని కింద ఉన్నంత వరకే అంటే దీని దగ్గర మనం బానిసల్లా ఉన్నంత వరకే దీని దగ్గర మనం బతకగలుగుతాం, లేకపోతే మనల్ని ఈజీగా చంపేస్తుంది. అంత పవర్ అనేది దీనికి ఉంది. ఓకేనా, మన మస్క్ మామ ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ యొక్క డార్క్ సైడ్ గురించి చెప్పాడు. అదేంటంటే ఒక్కసారి మన మనిషికి మించిన బ్రెయిన్ అంటే మనకు మనిషికి మించిన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసాంరా అంటే దానికి మళ్ళీ బ్యాక్ బటన్ ఉండదు, అంటే మళ్ళీ రివర్స్ రావడం అంటూ ఏముండదు. అది ఎలా ఉంటుందిరా అంటే 2 years పిల్లాడికి న్యూక్లియర్ వెపన్ ఇచ్చేసి ఆడుకో అని చెప్పినట్టు ఉంటుంది. ఓకేనా, వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఓకేనా, అదే విధంగా ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది అవుతుంది అనేసి కొన్ని సంవత్సరాల ముందే ఎలాన్ మస్క్ ఒక కాన్ఫరెన్స్ లో క్లియర్ కట్ గా చెప్పాడు. కానీ ఎవరు వింటారు? ఎవడు ఎండు క్రియేట్ చేసుకుంటూనే వెళ్తాడు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది డబుల్ ఎడ్జ్ నైఫ్ లాంటిది. మనం కరెక్ట్ గా యూజ్ చేసుకున్నట్లయితే ఇదే మన రక్షకుడు అని చెప్పొచ్చు. కానీ మనం తప్పుగా యూజ్ చేసుకున్నట్లయితే అంటే చెడ్డ వాళ్ళ చేతుల్లో గానీ ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది పడిందిరా అంటే మనకి ద ఎండ్ టైటిల్ కార్డ్ వేసేది కూడా ఇదే.